వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ స్కాంద పురాణం 2వ రోజు పారాయణం. నంది చెప్పిన శివధర్మం. ఏ పాపినోప్యధర్మిష్ట అంధా మూకాశ్చ పంగవః కులహీనా దురాత్మానః స్వపచా అపి మానవాః యాదృశాస్తాదృశాశ్చాన్యే శివభక్తి పురస్కృతాః తేపి గచ్చంతి సాన్నిధ్యం దేవదేవస్య శూలినః లింగం సికతామయం ఏ పూజయంతి విపశ్చితః తే రుద్రలోకం గచ్చంతి నాత్ర కార్యా విచారణ. పాపాలు చేసేవారు, అధర్మాన్ని ఆచరించేవారు, గుడ్డివారు, మూగవారు, కుంటివారు, కులం గుణం లేనివారు, చెడ్డ మనస్సు కలిగిన వారు, చండాలురు, ఎలాంటి వారైనా సరే శివభక్తిని కలిగి ఉంటే చాలు దేవాది దేవుడైన ఆయన సాన్నిధ్యాన్ని తప్పక పొందుతారు. కేవలం ఇసుకతో చేసిన శివలింగాన్ని భక్తిగా పూజించినా చాలు వారు తప్పకుండా రుద్రలోకాన్ని చేరుకుంటారు. దారువన వృత్తాంతం. పూర్వం ఒకనాడు పరమేశ్వరుడు భిక్షాటన కోసం దారువనానికి వెళ్ళాడు. ఆ వనంలో ఎంతోమంది నిష్ఠాగరిష్ఠులైన మునులు ఆశ్రమాలు నిర్మించుకుని తమ తమ భార్యలతో నివసిస్తున్నారు. శివుడు ఆ వనానికి భిక్ష కోసం వచ్చేసరికి మధ్యాహ్న సమయం అయింది. అప్పుడు ఋషులందరూ తీర్థంలో స్నానం చేయటం కోసం వెళ్ళారు. వారి కుటీరాల్లో కేవలం వారి భార్యలు మాత్రమే ఉన్నారు. ఎంతో సుందరుడుగా ఉన్న శివుణ్ణి చూసి ఆ మునిపత్నులందరూ మోహం చెంది తమ తమ ఇళ్ల నుంచి భిక్ష ఇవ్వటానికి ఎంతో ఆత్రంగా బయటికి వచ్చారు. ఎంతో కుతూహలంగా ఆయనతో, స్వామి, తమరెవరు? ఇక్కడికే భిక్ష కోసం ఎందుకు వచ్చారు? ఇది ఋషుల ఆశ్రమం, మీరిక్కడ ఎందుకు కూర్చోవటం లేదు అని ప్రశ్నించారు. వారందరి మాటలు విన్న శివుడు నెమ్మదిగా నవ్వి, పడతులారా, నేను ఈశ్వరుణ్ణి, ఇది పవిత్రమైన స్థలం అని తెలిసే ఇక్కడికి వచ్చాను అన్నాడు. మరొక స్త్రీ, అయ్యా, నీవు శివుడివే, కానీ ఇలా దిగంబరంగా భిక్షాటన కోసం ఎందుకు వచ్చావు అని తిరిగి ప్రశ్నించింది. సుందరాంగి, నా భార్య దాక్షాయని ఆత్మాహుతి చేసుకుంది, అందుకే నేను ఇలా భిక్షకి వచ్చాను. నాకు నా భార్యపై తప్ప మరే స్త్రీ మీద వ్యామోహం లేదు, అందుకే ఇలా నిశ్చలంగా దిగంబరంగా తిరుగుతున్నా అని సమాధానం చెప్పాడు. దిగంబరుడైన శివుణ్ణి చూసి మోహంలో చిక్కుకున్న ఋషిపత్నులంతా అతని భిక్షాపాత్రని నింపేశారు. ఇక చాలు అని చెప్పి శివుడు వెనుతిరిగి బయలుదేరాడు. శివమాయలో చిక్కుకున్న ఋషిపత్నులు చేస్తున్న పనుల్ని వదిలేసి ఆయన వెనకాలే తాము బయలుదేరారు. ఇక్కడ స్నాన సంధ్యా విధుల్ని ముగించుకుని ఋషులందరూ తమ తమ ఆశ్రమాలకు తిరిగి వచ్చారు. లోపల ఎవరూ లేరు. అంతా ఆశ్చర్యపోయారు. తమ భార్యలంతా ఏమయ్యారు, ఎక్కడికి వెళ్లారని పరస్పరం చర్చించుకున్నారు. కొంత దూరంలో దిగంబరుడై వెళుతున్న శివుణ్ణి అనుసరిస్తూ తమ భార్యలు కనిపించారు. ఆ దృశ్యాన్ని చూడగానే వారికి శివుడి మీద ఎంతో కోపం వచ్చింది. అందరూ మూకుమ్మడిగా ఆయన్ని చేరి ఇలా అన్నారు, పరమేశ్వరా, నీవెంతో గొప్పవాడివి, విరక్తుడివి అనుకున్నాము. నీవు చేస్తున్న పనేమిటి? పరుల భార్యల్ని అపహరిస్తావా? ఇది నీకు న్యాయమేనా అని మౌనంగా కైలాసం వైపు వెళ్తున్న శివుణ్ణి ఘోరంగా నిందించారు. అంతటితో వారి ఆగ్రహం చల్లారక, శివ, నీవిలాంటి పని చేసినందుకు నీ లింగం నేలపై పడిపోగాక అని, నీవు నపుంసకుడివై పోగాక అని శపించాడు. మునుల శాప ఫలితంగా దిగంబరంగా నడుస్తున్న పరమేశ్వరుడి ఊడిపోయి భూమి మీద పడింది. అది నేల మీద పడగానే మహావేగంగా 7 పాతాళ లోకాల్ని, మరో క్షణంలో ఊర్ధ్వలోకాల్ని ఆక్రమించేసింది. స్వర్గాది లోకాలన్నీ లింగంతో కప్పబడిపోయాయి. భూమి లేదు, దిక్కులు లేవు, నీరు లేదు, నిప్పు లేదు, ఆ గాలి, ఆకాశం, ప్రకృతి ఇవేవీ లేవు. అంతా లింగమయమైపోయింది. నాసీద్వైత విభాగం చ సర్వం తీనం చ తతక్షణాత్ యస్మాల్లీనం జగత్సర్వం తస్మిన్ లింగే మహాత్మనః
లయనాల్లింగమిత్యేవం ప్రవదంతి మినీషిణః. లింగం తప్ప రెండో విభాగమే లేదు, అన్నీ లింగంలోనే లీనమైపోయాయి. ఆ విధంగా జగత్తంతా లింగంలో లయమైపోవటం వల్ల పండితులు దాన్ని లింగం అన్నారు. ఆ విధంగా మహోన్నతంగా పెరిగిపోతున్న లింగాన్ని చూసి దేవర్షులందరూ ఆశ్చర్యపోయి, ఏమిటి లింగం ఇంత గొప్పగా వృద్ధి చెందుతోంది? దీని పొడవెంత, వెడల్పు ఎంత, దీని ఆది అంతాలు ఎక్కడ, దీని పీఠం ఎక్కడుంది? ఇలా చింతిస్తూ అదే విషయాన్ని శ్రీహరితో అన్నారు. ఓ శ్రీహరి, నీవు ఈ లింగం మూలాన్ని క్రిందకి వెళ్ళి చూడు. బ్రహ్మదేవ, నీవి మహాలింగం పైకి వెళ్ళి దాని శిరస్సు ఎక్కడి దాకా వ్యాపించిందో చూడు అని విన్నవించారు. వారి మాట ప్రకారం శ్రీహరి పాతాళంలోకి, బ్రహ్మదేవుడు హంసవాహనాన్ని ఎక్కి స్వర్గలోకం వైపు ప్రయాణమయ్యారు. బ్రహ్మదేవుడు ఎంత పైకి వెళ్ళినా శివలింగం అంతం ఎక్కడుందో చూడలేకపోయాడు. అలాగే శ్రీహరి పాతాళంలో ఎంత లోతుకు వెళ్ళినా ఆ లింగం ఆదిని చూడలేకపోయాడు. బ్రహ్మదేవుడు సరాసరి పైనుంచి వెనక్కి తిరిగి బయలుదేరాడు. దారిలో ఆయనకి మేరు పర్వతం మీద సురభి అనగా ధేనువు కనిపించింది. ఆ ధేనువు, బ్రహ్మదేవ, ఎక్కడి నుంచి తమరి రాక అని అడిగింది. బ్రహ్మ నవ్వుతూ, సురభి, నన్ను దేవతలు ఈ లింగం ఆది ఎక్కడుందో చూసి రమ్మన్నారు. అయితే నేను ఎంత పైకి వెళ్ళినా నాకు దాని శిరస్సు కనిపించలేదు. ఇప్పుడు దేవతలకి నేనేం సమాధానం చెప్పాలి అని చింతగా ఉంది అన్నాడు. అప్పుడు సురభి, బ్రహ్మదేవ, దీనికి చింత ఎందుకు? శిరస్సు కనిపించిందని అబద్ధం చెప్పు. ఇంద్రాది దేవతాగణాలంతా నీ మాటని విశ్వసిస్తారు. నాతో పాటు వచ్చిన ఈ కేతకీ పుష్పాన్ని అనగా మొగలి పుష్పాన్ని కూడా సాక్ష్యంగా ఉంచుకొని సలహా ఇచ్చింది. ఈ ఆలోచన ఏదో బాగుందనిపించింది బ్రహ్మకి. వెంటనే కేతకీ పుష్పంతో సహా క్రిందకి వచ్చి అక్కడున్న దేవతలందరితో, ఇంద్రాది దేవతలారా, నేను ఈ అద్భుతమైన శివలింగం శిరస్సుని దర్శించాను. కేతకీ పుష్పాలతో ఆ శిరస్సుని బాగా పూజించాను కూడా. అదెంతో స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది అని వర్ణించి చెప్పాడు. బ్రహ్మ మాటలు విని దేవతలంతా ఎంతో ఆశ్చర్యపోయారు. బ్రహ్మదేవుడు లింగంపై భాగం చూసి వచ్చినందుకు ఆయన్ని ప్రశంసించారు. అంతలో పాతాళం వైపు వెళ్ళిన శ్రీహరి పైకి వచ్చాడు. దేవతలారా, ఈ మహాలింగం మొదలు ఎక్కడుందో చూడాలని చాలా లోపలికి వెళ్ళాను. అయినా నాకు దాని మొదలు కనిపించలేదు. గుప్త పాతాళాలు దాటి లోపలికి వెళ్ళిన నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అంతా శూన్యంగా ఉన్నాయి. ఎవరితో ఈ జగత్తంతా ధరించబడుతోందో, ఎవరి వల్ల మీరంతా జన్మించారో ఆ మహాదేవుడే ఈ లింగ రూపంలో అవతరించాడు అని చెప్పాడు. అది విని దేవతలు, బ్రహ్మదేవుడు ఈ లింగం అగ్రభాగాన్ని చూసి వచ్చాడని సంతోషంగా విష్ణువుకి చెప్పగా ఆయన ఆశ్చర్యపోయి, బ్రహ్మదేవ, ఇది నిజమేనా? అసలు నీవు లింగాన్ని చూసినట్టు సాక్ష్యం ఏదైనా ఉందా అని ప్రశ్నించాడు. అప్పుడు బ్రహ్మ, లేకేం ఉంది, కాదు ఉన్నాయి, కేతకీ పుష్పం, సురభి అని అన్నాడు. అయితే వాటిని పిలిపించు అన్నాడు శ్రీహరి. బ్రహ్మ కేతకిని, సురభిని పిలిపించాడు. వారిద్దరూ వచ్చి, బ్రహ్మదేవుడు చెప్పింది నిజమే, ఆయన శివలింగం శిరస్సుని చూశాడు, అందుకు మేమే సాక్ష్యం అని పలికాయి. అంతలో ఆకాశవాణి పెద్దగా, దేవతలారా, ఈ సురభి, కేతకి అనగా మొగలి పువ్వు చెప్పింది అబద్ధం. బ్రహ్మదేవుడు శివలింగం శిరస్సుని చూడనే లేదు అని చెప్పింది. ఆకాశవాణి మాటలు వినగానే ఇంద్రాది దేవతలందరికీ చాలా కోపం వచ్చింది. అబద్ధపు సాక్ష్యం చెప్పిన సురభిని, నీ నోటితో అసత్యం పలికి అపవిత్రమయ్యావు కనుక అన్ని ధర్మాల నుంచి నీవు బహిష్కరించబడదువు కాక, నీ ముఖం అపవిత్రమగుగాక అని శపించారు. అలాగే కేతకీ పుష్పాన్ని, నీవు కూడా అసత్యం పలికావు కనుక శివార్చనకి నీవు పనికి రాకుండుగాక అని శపించారు. అప్పుడు ఆకాశవాణి, బ్రహ్మదేవ, ధర్మనిరతుడిగా ఉండాల్సిన నీవు అసత్యం చెప్పావు కనుక నీకు భూలోకంలో పూజలు లేకుండా పోగాక అని శపించింది. ఆ విధంగా మహేశ్వరుడి మహాలింగం ఆద్యంతాలు తెలుసుకోలేక దేవతలందరూ ఆ దివ్యలింగాన్ని శరణు వేడుకున్నారు. సకల మునులు, ఋషులు అందరూ కలిసి భయంతో ఈశ్వరుణ్ణి ఇలా స్తుతించారు. బ్రహ్మ చేసిన శివలింగ స్తుతి. త్వం లింగరూపీతు మహాప్రభావో వేదాంత వేద్యో అసి మహాత్మరూపీ ఏనైవ సర్వే జగదాత్మమూలం కృతం సదానందరూపేణ నిత్యం
త్వం సాక్షి సర్వలోకానాం హర్తా త్వం చ విచక్షణః రక్షణోऽసి మహాదేవ భైరవోऽసి జగత్పతే త్వయా లింగస్వరూపేణ వ్యాప్తమేతజ్జగత్త్రయం క్షుద్రాశ్చైవ వయం నాథ మాయామోహితచేతసః అహం సురాసురాः సర్వే యక్షగంధర్వరాక్షసాः పన్నగాశ్చ పిశాచాశ్చ తథా విద్యాధరా హ్యమి త్వం హి విశ్వస్సుజాం స్రష్టాత్వం హి దేవో జగత్పతిః కర్తాత్వం భువనస్యాస్య త్వం హర్తా పురుషః పరః త్రాహ్యస్మాకం మహాదేవ దేవదేవ నమోస్తుతే ఏవం స్తుతో హి వై ధాత్ర లింగరూపీ మహేశ్వరః. పరమేశ్వర, గొప్ప కాంతి కలిగిన లింగం నీవు. వేదాంతాల చేత మాత్రమే నీవు తెలుసుకోదగిన వాడివి. సచ్చిదానంద రూపుడవైన నీ చేతనే ఈ జగత్తు నిత్యంగా చేయబడుతోంది. నీవే అన్ని లోకాలకి సాక్షివి. మేధావివైన నీవే అందరినీ సంహరించేవాడివి. మహాదేవ, జగత్పతి, నీవే రక్షకుడివి, నీవే భైరవుడివి. లింగస్వరూపుడైన నీ చేతనే ఈ లోకాలన్నీ వ్యాపించాయి. మేమంతా అల్పమైన వారం, మాయామోహితులం. నేను ఈ దేవతలు, అసురులు, యక్ష, గంధర్వ, రాక్షసులు, సర్పాలు, పిశాచాలు, విద్యాధరులు అందరం నీ ముందు అల్పులమే. ఈ సమస్త విశ్వాన్ని సృష్టించేవాడివి నీవే, పరమపురుషుడివి నీవే. దేవదేవ, మహాదేవ, మమ్మల్ని రక్షించు, నీ పాదాలకు నమస్కారం. ఈ విధంగా లింగరూపుడైన పరమేశ్వరుని బ్రహ్మదేవుడు ఘనంగా స్తుతించాడు. బ్రహ్మస్తుతిని విన్న తరువాత ఋషులు కూడా దివ్యలింగ రూపుడైన శివుణ్ణి తమదైన వాక్యాలతో ఇలా స్తుతించడం ప్రారంభించారు. ఋషులు చేసిన శివలింగ స్తుతి. అజ్ఞానినో వయం కామాన్న విందామోస్య సంస్థితం త్వం హ్యాత్మా పరమాత్మా చ ప్రకృతిస్త్వం విభావిని త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమీశ్వరో వేద విదేక రూపో మహానుభావైః పరిచింత్యమానః త్వమాత్మా సర్వభూతానామేకో జ్యోతిరివైధసాం సర్వం భవతి యస్మాత్ స్వత్తస్తస్మాత్సర్వోసి నిత్యదా యస్మాచ్చ సంభవత్యేతత్తస్మాచ్చంబురితి ప్రభుః త్వత్పాదపంకజం ప్రాప్తా వయం సర్వే సురాదయః ఋషయో దేవగంధర్వాః విద్యాధర మహోరగాః తస్మామచ్చ కృపయా శంభో పాహ్యస్మాన్ జగతః పతే. ప్రభు, అజ్ఞానులమైన మేమంతా నీ దివ్యలింగం నిజ రూపాన్ని తెలుసుకోలేకపోయాము. నీవే తల్లివి, తండ్రివి, బంధువు, సఖుడు, నీవే ఈశ్వరుడివి, వేదాలు తెలిసిన వాడివి, ఒకే రూపం కలిగిన వాడివి, మహాపురుషుల చేత ధ్యానించబడేవాడివి. వేరువేరు కర్రలలో ఉండే నిప్పులాగా నీవు కూడా అన్ని భూతాల్లో వేరువేరుగా ఉన్నప్పటికీ ఒక్కడివే. నీ నుంచే ఈ సర్వం వెలువడుతోంది. కాబట్టి నీవు నిత్యుడని, సర్వుడని పిలువబడుతున్నావు. ఈ సృష్టి మొత్తం నీ నుంచే ఆవిర్భవిస్తోంది కనుక నీవే శంభుడివి. దేవతలమైన మేమంతా నీ పాదాలను శరణు వేడుకుంటున్నాం. ఈ జగత్తునంతా పాలించే శంకరా, మమ్మల్ని కరుణించి రక్షించు అని ప్రార్థించారు. ఋషుల ప్రార్థన విన్న శంకరుడు ప్రత్యక్షమై, మీరంతా శ్రీహరిని ప్రార్థించండి, ఆయనే మిమ్మల్ని రక్షించగల సమర్థుడు అని చెప్పాడు. శంకరుడి మాటలు విని దేవతలంతా శ్రీహరిని ఇలా స్తుతించారు. విద్యాధరాః సురగణాః ఋషయశ్చ సర్వే త్రాత్రాస్త్వయాద్య సకలా జగదేక బంధో తద్వత్ కృపాకర జనాన్ పరిపాలయాద్య త్రైలోక్యనాథ జగదీశ జగన్నివాస. పరమేశ్వర, నీవు అణువు కన్నా పరమాణువువి, అలాగే మహత్తు కన్నా గొప్ప మహత్తువి. కనుక ఓ పరమేశ్వర, నీ మహాలింగాన్ని అందరికీ, అన్ని లోకాల వారికి నిత్యం పూజించుకునేందుకు అనువుగా మార్చు స్వామి అని ప్రార్థించారు. అప్పుడు శివుడు వారి కోరికని మన్నించి తన మహాలింగాన్ని విభజించి ఇలా అన్ని లోకాల్లో స్థాపించి వాటిలో స్వయంగా కొలువున్నాడు. సత్యలోకంలో బ్రహ్మేశ్వరలింగంగా, వైకుంఠంలో సదాశివలింగంగా, అమరావతిలో అమరేశ్వరలింగంగా, పడమర దిక్కులో వరుణేశ్వరలింగంగా, దక్షిణ దిశలో కాళేశ్వరలింగంగా, నైరుతి దిశలో నైరుతేశ్వరలింగంగా, వాయువ్యంలో పావనేశ్వరలింగంగా, మృత్యులోకంలో కేదారేశ్వరలింగంగా కొలువున్నాడు.
అదేవిధంగా భూలోకంలో నర్మదా తీరంలో ఓంకారేశ్వరుడుగా, మహాకాళీ క్షేత్రంలో మహాకాలుడిగా, కాశీక్షేత్రంలో విశ్వేశ్వరుడుగా, ప్రయాగలో లలితేశ్వరుడుగా, బ్రహ్మగిరిలో త్రయంబకేశ్వరుడుగా, గంగాసాగర సంగమ స్థలంలో భద్రేశ్వరుడుగా, సౌరాష్ట్రంలో సోమేశ్వరుడుగా, శ్రీశైలంలో మల్లేశ్వరుడుగా, వింధ్యగిరి మీద సర్వేశ్వరుడిగా, సింహళ దేశంలో సింహనాథుడిగా, పాతాళంలో భోగేశ్వరుడిగా, ఇలా వివిధ ప్రాంతాల్లో తన దివ్య లింగాన్ని అసంఖ్యాకంగా స్థాపించి స్వయంగా వాటిలో కొలువై ఉన్నాడు సర్వేశ్వరుడు. ఆ విధంగా పరమేశ్వరుడి మహాలింగం నుంచి అన్ని లోకాలలో కోట్లాది శివలింగాలు ఆవిర్భవించాయి. ఇవన్నీ సాక్షాత్తు పరమేశ్వరుడు స్వయంగా కొలువుండే దివ్యలింగాలు. వీటిలో ఏ ఒక్క శివలింగాన్ని పూజించినా అనంతమైన పుణ్యం కలుగుతుంది. అంత్యకాలంలో శివసాయుజ్యం కూడా లభిస్తుంది. శివభక్తి గొప్పతనం. పూర్వం ఒకానొక నగరంలో సంఘం చేత బహిష్కృతుడైన ఒక దొంగ ఉండేవాడు. వాడు ఎంతో దుర్మార్గుడు. శిశుహత్యలు చేశాడు. మద్యపానం రోజూ చేస్తాడు. జూదరి, లంపటుడు. వాడికి లేని దుర్గుణం లేదు. ఎప్పుడూ తనలాగే వ్యసనపరులతో, దుర్మార్గులతో కలిసి సంచరిస్తుంటాడు. అయితే అతడొక శివభక్తుడు. ఒకనాడు ఆ దుర్మార్గుడు జూదం ఆడటానికి జూదశాలకు వెళ్ళాడు. అక్కడ ఆట ఆడుతూ ఆడుతూ చివరికి ఓడిపోయాడు. చేతిలో ఉన్న డబ్బంతా అయిపోయింది. డబ్బు లేదని చెప్పాడు. ఆ మాట విని కోపంతో గెలిచిన జూదరులంతా ఇతన్ని దారుణంగా కొట్టారు. అయినా అతడు ఉలకలేదు, పలకలేదు. అప్పుడొక జూదరి ఇతన్ని పైకి లేపి మర్యాదగా జూదంలో ఓడిన డబ్బు ఇస్తావా చస్తావా అని గద్దించాడు. ఈరోజు రాత్రికి ధనాన్ని తెచ్చిస్తానని చెప్పాడు ఆ తస్కరుడు. జూదంలో ఓడిన దొంగకి ధనం ఎలా తేవాలో తోచలేదు. ఆ రోజు రాత్రి అక్కడున్న ఒక శివాలయానికి వెళ్ళాడు. శివలింగం పైన వెండి గంట కనిపించింది. దాన్ని దొంగిలించి ఆ ధనంతో తన అప్పు తీరుద్దామనుకున్నాడు. వెంటనే యుక్తాయుక్తాలు మరిచి శివలింగం మీదకి ఎక్కి గంటను అందుకోబోయాడు. అదే సమయంలో కైలాసంలో ఉన్న తన కింకరులతో శివుడిలా అన్నాడు: కింకరులారా, ఇప్పుడు భూలోకంలో నా తల మీదకెక్కి గంటని దొంగిలించే దొంగ నా భక్తుడు, నాకెంతో ప్రీతిపాత్రుడు అని చెప్పి వీరభద్రుణ్ణి పిలిచి, వీరభద్ర, నీవు వెంటనే భూలోకంలో దొంగ ఉన్న శివాలయానికి వెళ్ళి అతన్ని తీసుకురా అని ఆజ్ఞాపించాడు. శివాజ్ఞ అనుసరించి వీరభద్రుడు ప్రమథగణాల్ని వెంట పెట్టుకుని దొంగ ఉన్న ఆలయం దగ్గరికి వెళ్ళాడు. ప్రమథగణాల కోలాహలం వినగానే దొంగకి భయం వేసింది. వెంటనే లింగం దిగి పారిపోబోయాడు. అంతలో వీరభద్రుడు అక్కడికి వచ్చి, ఓరి మూర్ఖుడా, ఎందుకలా పరిగెడుతున్నావు? పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. ఎక్కడికి పోతావు? ఇటురా, ఇదిగో ఈ దివ్య విమానాన్ని ఎక్కు అని సాదరంగా ఆహ్వానించాడు. వీరభద్రుడి మాట వినగానే ఆ దొంగకి ధైర్యం వచ్చింది. వెంటనే వెనక్కి వచ్చాడు. వీరభద్రుడు అతన్ని ఎక్కించుకొని కైలాసానికి తీసుకువెళ్ళాడు. అలా ఆ దొంగ శివానుగ్రహంతో శివలోకంలో పరిచారకుడిగా మారాడు. కనుక జీవులందరికీ బాగా ఉండాల్సింది శివభక్తి. ఇది శ్రీ స్కాంద పురాణము 2వ రోజు పారాయణము సంపూర్ణం.